మావయ్య మీ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఇందిరా కన్స్ట్రక్షన్స్ అంటే నమ్మకానికి మారు పేరనే స్థాయికి తీసుకొని వచ్చారు. ఆ పేరుని నిలబెట్టడమే కాదు, ఇంకా పై స్థాయికి తీసుకుని వెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి. ఇల్లు అనేది 10 గోడలు 4 రూములు కాదు. ఒక ఫ్యామిలీ తాలూకు ఎమోషన్స్, ఒక ధైర్యం. ఎక్కడా చిన్న లోపం లేకుండా నిజాయితీగా ఉంటేనే నమ్మకం అనే పునాది గట్టిగా ఉంటుంది. మన బిజినెస్ 10 కాలాల పాటు మంచి పేరుతో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి విషయంలో నేను నిజాయితీగా ఉంటాను మావయ్య. ఇక నేను బయలుదేరుతాను. ఆల్ ది బెస్ట్ పవి. థ్యాంక్స్. It's okay. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. తను నా పర్సనల్ సెక్రటరీ. హలో అండి. హలో సార్. హలో, రండి మేడం. రండి. రండి మేడం. రండి మేడం. రండి మేడం. మన CEO వచ్చారు. వీళ్ళందరూ మన స్టాఫ్. నమస్తే మేడం. అతను రాము. హాయ్ మేడం. హాయ్. ఇతను శేఖర్. హాయ్ మేడం. హాయ్. ఆయన శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. రండి మేడం, మీ క్యాబిన్ చూపిస్తాను. రండి. రండి మేడం. రండి మేడం. ఇది చక్రవర్తి సార్ క్యాబిన్. ఇక నుంచి ఆయన ప్లేస్ లో మీరు కూర్చుని ఇందిరా కన్స్ట్రక్షన్ బాధ్యతని మీరే నిర్వర్తించబోతున్నారు. ప్లీజ్ బి సీటెడ్ మేడం. ప్లీజ్ సిట్. మేనేజర్ గారు, ముందు స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేయండి. తర్వాత విద్యకి తన క్యాబిన్ చూపించండి. షూర్ మేడం. 10 minutes లో మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఎందుకు అలా చూస్తున్నావు విద్య? నిన్ను చూస్తుంటే సంతోషంగా, షాకింగ్గా, ఒక విధంగా భయంగా కూడా ఉంది పవిత్ర. దేనికి విద్య? ఇందిరా కన్స్ట్రక్షన్స్ అంటే కన్స్ట్రక్షన్స్ రంగంలో టాప్ పొజిషన్లో ఉంది. చక్రవర్తి అంకుల్ తన తెలివితేటలతో, ఐడియాలజీతో, బిజినెస్ టాక్టిక్స్తో కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకు రాజశేఖర్ అంకుల్ కూడా సపోర్ట్ చేశారు. అలాంటి కంపెనీలో
నువ్వు ఏ ధైర్యంతో చక్రవర్తి అంకుల్ పొజిషన్ తీసుకున్నావు? నీకే ఎక్స్పీరియన్స్ ఉందని బిజినెస్ హ్యాండిల్ చేస్తావు? నీకున్న నాలెడ్జ్తో ఇందిరా కన్స్ట్రక్షన్ స్థాయి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోగలవా? నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది పవిత్ర. ఏరుకోరి ముళ్ళ కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నావేమో, అనవసరంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావేమో నాకు అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ పవిత్ర, నా ఉద్దేశాన్ని తప్పుగా తీసుకోకు. ఎందుకంటున్నానంటే దీంట్లో తలపండిన మహానుభావులే పోటీని తట్టుకొని బిజినెస్ని హ్యాండిల్ చేయడం కష్టం. అలాంటిది నువ్వు ఏ మాత్రం చిన్న తప్పు చేసినా, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఇన్నాళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ఇందిరా కన్స్ట్రక్షన్స్ అనే బిజినెస్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇది ఊరికే ఆవేశపడిపోయి తీసుకున్న డెసిషన్ కాదు విద్య. ఈ బాధ్యత తీసుకోవడం వెనుక చాలా ఆలోచించి ఒప్పుకున్నాను. యూర్ రైట్. బాధ్యత తల మీద ముళ్ళ కిరీటం లాంటిదే. కానీ ఛాలెంజ్ లేకపోతే లైఫ్లో కిక్కే ఉంటుంది చెప్పు? చప్పగా నీరసంగా ఉంటుంది. ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం కదా. మా అత్తయ్య గారి పేరు మీద మా మావయ్య గారు స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది. మనీ సంపాదించడమే మావయ్య గారి ప్రధాన ఉద్దేశం కాదు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. విలువలు పోగొట్టుకోకుండా నిజాయితీగా కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుతూ కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టారు. జనాల నమ్మకాన్ని కూడా పెంచుకుంటూ వచ్చారు మా మావయ్య గారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోక దీన్ని అలాగే వదిలేస్తే అవకాశం కోసం కాపుకాచి ఉన్నవాళ్లు ఆక్యుపై చేసుకుంటారేమో అన్న భయంతోనే నేనింకా ఎవరికైనా అప్పగిస్తే కంపెనీకి ఉన్న విలువలు దూరం చేసి బిజినెస్ని నాశనం చేస్తారని ఒక భయంగా ఉంది నాకు. నా మీద నమ్మకంతో మావయ్య గారు తన పొజిషన్ని నాకిచ్చారు. ఆయనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేనింకా చాలా కష్టపడతాను. నువ్వు అన్నది కరెక్టే. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం మాత్రమే నాకుంది. కానీ కంపెనీ స్థాయిని నిలబెట్టడమే కాదు, ఇంకా పై స్థాయికి తీసుకువెళ్తానన్న నమ్మకం నాకుంది. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలనన్న నమ్మకం నాకుంది. అన్నింటికీ మించి మా మావయ్య గారి పేరు నిలబెట్టగలను అన్న నమ్మకం నాకుంది. నాకు పని రాకపోయినా నేను నేర్చుకుంటాను, అన్ని విషయాల్ని తెలుసుకుంటాను. బిజినెస్ని హ్యాండిల్ చేసుకోగలిగే క్యాపబిలిటీని నేను నేర్చుకుంటాను. ఎంత హోంవర్క్ అయినా నేను చేయగలుగుతాను. నా కాన్ఫిడెన్స్, నా డిటర్మినేషన్, నా నిజాయితీని నేను ముందుకు తీసుకువెళ్తాను. బిజినెస్ని ముందుకు తీసుకువెళ్లడమే కాదు, ఎలాంటి దుష్ట శక్తులు దీన్ని నాశనం చేయకుండా కాపాడే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. నీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్.